హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర చాలా తక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుంది, ఎందుకంటే నాకు బంగారువే పడతాయి, పిచ్చి పడవు. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా. సో నేనైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్. 2 years బ్యాక్ తీసుకున్నాను, బట్ ఇంతవరకు ఒక్కసారి కూడా వాడిందే లేదు, పెట్టిందే లేదు. ఇక మీదటైనా దీన్ని యూస్ చేయాలి. ఇవి లాంగ్ ఫ్రాక్స్, స్టైలిష్గా ఏదైనా రెడీ అవ్వాలి అంటే ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇది నేను హైదరాబాద్లో కేపీహెచ్బి స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. మ్యాక్సిమం నా ఇయర్ రింగ్స్ మొత్తం అక్కడే తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ బుట్టలు. ఇవైతే అసలు ఇది కూడా 2 years బ్యాకే తీసుకున్నాను, కానీ ఇవి ఎలా వాడాను అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇవే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ప్రతి డ్రెస్ మీదకి, లెహెంగా మీదకి, ఇంకా శారీస్ మీదకి సెట్ అయిపోతాయి ఈ ఇయర్ రింగ్స్. నాకు చాలా ఇష్టం ఇవంటే, అందుకే చాలా పిచ్చిగా వాడి పడేశాను వీటి కాస్ట్ అరౌండ్ నాకు 100 రూపీస్ పడింది. ఎందుకంటే బార్గెన్ ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సో నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్, థర్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి నాకు రీసెంట్గానే మా అత్తయ్య కొనుక్కొని తీసుకొని వచ్చారు. నాకు చాలా నచ్చాయి. ఇంతవరకు నేను కూడా వీటిని యూస్ చేయలేదు. ఎప్పుడైనా లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ వేస్తే దాని మీదకి యూస్ చేయాలి. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టడ్స్ అనమాట. ఇవి కూడా నేను 2 years బ్యాకే తీసుకున్నాను, కానీ అవి ఒకసారో 2 సార్లు యూస్ చేశాను. యూస్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు అరౌండ్ 150 ఎంతో పడ్డాయి అంతే. అండ్ నాకైతే ఇవి చాలా నచ్చుతాయి, బట్ నేనైతే యూస్ చేయలేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం యూస్ చేయాలి. ఇవి కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్. ఇవి మాత్రం మా అక్క తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది నా కోసం. చాలా బాగున్నాయి. నేనైతే ఇవి ఆల్మోస్ట్ 3-4 times యూస్ చేశాను. పెట్టుకున్న ప్రతిసారి మంచి లుక్ వస్తుంది. అంటే ఇంకా మీరు ఎక్కువ రెడీ అవ్వకూడదు, సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతే చాలు. ఇంకా హెవీగా జ్యువెలరీ అవంతా యూస్ చేయాల్సిన అవసరమే ఉండదు. అంత బాగుంటాయి, అంత సింపుల్గా కూడా ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా నాకు మా పిన్ని తిరుపతి వెళ్ళినప్పుడే తీసుకొచ్చింది. తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళారు, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను ఇంతవరకు యూస్ చేయలేదు. ఖచ్చితంగా ఈసారి యూస్ చేయాలి వీటిని కూడా. చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా ఏదైనా డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు, కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవేంటి అంటే ఇవి నాకు ఒకసారి మా అత్తయ్య పెట్టుకోమని ఏదో ఫంక్షన్కి ఇచ్చారు మా అత్తయ్య ఇవి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి నా దగ్గరే ఉండిపోయాయి. ఇంతవరకు మా అత్తయ్యకి ఇవ్వలేదు. ఇంకా నా దగ్గరే ఉంచేసుకున్నాను కూడా. అంత బాగుంటాయి, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అంటే ఒక నక్లీస్ ఉంటుంది కదా, నక్లీస్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ సెట్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఏదైనా ట్రెడిషనల్ లుక్ కోసం ఇయర్ రింగ్స్ యూస్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించబోయే ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి పెళ్ళిలో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఒక్కసారి యూస్ చేశాను వీటిని. ఈ ఇయర్ రింగ్స్కి ఇంకా చంపచవరాలు కూడా వస్తాయి. మొత్తం అవి కూడా ఇలానే బుట్టలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి నేను అంటే శారీ కట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా లెహెంగా వేసుకున్నప్పుడు, ట్రెడిషనల్గా టెంపుల్స్కి, పెళ్ళిళ్ళకి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదొక్కటి పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటాయి అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. అసలు ఒక్కసారి మీరే చూడండి. ఇవి మనకి చెవి దగ్గర పెట్టుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. సో వీటినైతే నేను నా ఫేవరెట్ అని చెప్తాను. నాకు చాలా ఇష్టం ఆ ఇయర్ రింగ్స్. మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తాను. అండ్ ఈ స్టడ్స్ ఇవి కూడా నేను
ఇవి కూడా నేను కేపీహెచ్బి దగ్గరే తీసుకున్నాను. ఇవి కూడా నేను అసలు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను బయటికి చాలా తక్కువ వెళ్తాను కాబట్టి యూజ్ చేయలేదు. అండ్ ఇయర్ రింగ్స్ రీసెంట్గానే యూజ్ చేశాను. అసలు పెట్టుకుంటే చాలా చాలా బాగున్నాయి. మేము 3 years బ్యాక్ తిరుపతి వెళ్ళాం, అప్పుడు అక్కడ తీసుకున్నాను ఇయర్ రింగ్స్. నెక్స్ట్ చూపించబోయే ఇవి అసలు ఇవి ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకొని ఇవి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ స్టన్స్ కూడా ఇవి చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, చిన్న చిన్న పూసలు ఒకదాని మీద ఒకటి అలా పెట్టి పేర్చి ఇలా ఇయర్ రింగ్స్లా చేశారు. చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఏదైనా సింపుల్గా డ్రెస్ ఇక్కడే పక్కకి కొంచెం దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్గా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇయర్ రింగ్స్. అసలు నేను పెద్ద ఇయర్ రింగ్స్ కొనను, పెట్టను కూడా. కానీ వీటిని చూస్తే ఎందుకో తీసుకోవాలి అనిపించింది. ఎప్పుడైనా యూజ్ చేయొచ్చులే అనుకొని నేను తీసుకున్నాను, కానీ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలని ఉంది. దీనికి చెవులవి ఇంకా పాపడి బిళ్ళ 2 సెట్ ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను తీసుకునే డ్రెస్, ఇయర్ రింగ్స్, ఏదైనా వస్తువు, స్లిప్పర్స్ కానీ ఏవైనా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకుంటాను. ఎందుకో నాకు ఫ్లిప్కార్ట్ నచ్చుతుంది, అందుకే తీసుకుంటాను. అండ్ ఫైనల్గా ఇదనమాట నా కలెక్షన్. ఎలా ఉందో చెప్పేసేయండి. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి.